పర్ఫెక్ట్గా దమ్ బిర్యానీ రావాలంటే ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ వీడియోలో చూపిస్తున్నాను కదండి, దమ్ బిర్యానీకి ఈ ఐటమ్స్ అయితే తీసుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో చికెన్ వేసి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అది బాగా కలిపిన తర్వాత షాజీరా, యాలక్కాయలు, లవంగ మొగ్గలు, స్టార్ పువ్వు, దాల్చిన చెక్క, ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా, ఫ్రైడ్ ఆనియన్, ఇంకా పచ్చిమిర్చి, కొంచెం ఆయిల్ పోసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం కారం, కొంచెం పసుపు, తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని తర్వాత చికెన్ మసాలా, గరం మసాలా అవి వేసుకొని మళ్ళీ కలుపుకోవాలండి. తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకొని ఒక నిమ్మ చెక్క పిండుకోవాలండి అందులో. తర్వాత పెరుగు వేసుకొని బాగా కలిపి 1 గంట ఫ్రిడ్జ్లో పెట్టాలండి. తర్వాత స్టవ్ వెలిగించి ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో వాటర్ అయితే వేసుకొని ఇలా ఐటమ్స్ అన్నీ, బిర్యానీ ఐటమ్స్ అన్నీ అందులో వేసుకోవాలండి ఒకదాని తర్వాత. ఇలా అన్నీ వేసేసాక లాస్ట్లో కొంచెం ఆయిల్, కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. వాటర్ అయితే బాగా మరగాలండి. మరిగిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ని అయితే అందులో వేసుకోవాలి. రైస్ మొత్తం వేసాక ఒకసారి అలా కలుపుకోవాలండి. ముందుగా మనం చికెన్ అయితే కలిపి పక్కన పెట్టుకున్నాం కదండి, దాన్ని అయితే ఒక బౌల్ తీసుకొని అందులోని మొత్తం ఆ బౌల్కి సరిపోయేలా మొత్తం వేసుకోవాలండి. తర్వాత రైస్లో ఉన్న వాటర్ని అయితే ఈ కర్రీలో కొంచెం వేసుకోవాలండి. తర్వాత ఈ 90% ఉడికిన రైస్ని అయితే ఆ కర్రీ మొత్తం మునిగిపోయేలాగా వేసుకోవాలండి. తర్వాత ఫ్రైడ్ ఆనియన్, కొత్తిమీర, పుదీనా పైన వేసుకోవాలండి. బిర్యానీ కొంచెం కలర్ రావడానికి నేనైతే ఒక గ్లాస్లో కొంచెం నీళ్ళు తీసుకుని అందులో కొంచెం పసుపు యాడ్ చేసి దానిపైన చల్లానండి. తర్వాత మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు దమ్ పెట్టానండి, అంతే. చూస్తున్నారు కదండి, బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఎంత పొడి పొడిగా వచ్చిందో చూసారా. మనం బయట తినే బిర్యానీ టేస్ట్ లాగే ఉంటుందండి. ఇలా చేసి ఒకసారి చూడండి. మీకు బిర్యానీలో పీస్ కూడా చాలా మెత్తగా ఉడికిపోద్దండి, చాలా బాగుంటుంది. చికెన్ కర్రీతో తింటే ఇంకా అద్భుతం, అంతే. ఆ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.